దేశవ్యాప్తంగా ప్రాపర్టీ బయర్స్ ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగంలో మరిన్ని సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టుల ఆలస్యం, నిధుల దుర్వినియోగం, కొనుగోలుదారుల ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల రెరాలకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రాజెక్టుల ఆర్థిక నిర్వహణలో పారదర్శకత పెంచడంతో పాటు కొనుగోలుదారుల నిధులను రక్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. మోసపూరిత బిల్డర్లపై కేంద్రం కొరడా. మరిన్ని కఠిన నిబంధనలు తెచ్చిన కేంద్రం. ఆలస్యమైన ప్రాజెక్టులపై కఠిన చర్యలు. నిధుల దారి మళ్లింపుపై ఉక్కుపాదం. మూడంచెల ధృవీకరణతోనే నిధుల ఉపసంహరణ. ఒప్పందంలో పేర్కొన్న గడువులోగా ప్రాజెక్టులను పూర్తి చేయని డెవలపర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల రెరా సంస్థలను కేంద్రం ఆదేశించింది. అవసరమైతే భారీ జరిమానాలు విధించడం, ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ నిలిపివేయడం లేదా రద్దు చేయడం వంటి చర్యలకు అవకాశం కల్పించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆలస్యమైన ప్రాజెక్టులు, త్రైమాసిక నివేదికలు సమర్పించని బిల్డర్లపై రెరా సంస్థలు చర్యలు ప్రారంభించాయి. ఒక ప్రాజెక్టు కోసం సేకరించిన నిధులను ఇతర ప్రాజెక్టులకు మళ్లించే ధోరణిని అరికట్టేందుకు కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. రెరా చట్టం ప్రకారం కొనుగోలుదారుల నుంచి వచ్చే నిధుల్లో 70% ప్రత్యేక బ్యాంకు ఖాతాలో ఉంచాల్సి ఉండగా దీనిని మరింత ఖచ్చితంగా నిబంధనలను అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ నిధులను కేవలం అదే ప్రాజెక్టు నిర్మాణం, భూమి వ్యయానికే వినియోగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రత్యేక ఖాతా నుంచి నిధులు ఉపసంహరించుకోవాలంటే ప్రాజెక్టు పురోగతికి అనుగుణంగా మాత్రమే అనుమతి ఉంటుంది. ఇందుకోసం ఇంజనీర్, ఆర్కిటెక్ట్, చార్టెడ్ అకౌంటెంట్ల ధృవీకరణ తప్పనిసరి. ఈ విధానం ద్వారా ప్రాజెక్టు నిధుల వినియోగంపై మరింత పర్యవేక్షణ సాధ్యమవుతుందని కేంద్రం భావిస్తోంది. రెరా నిబంధనల అమలులో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే కఠిన వైఖరి అవలంబిస్తున్నాయి. గుజరాత్లో రెరా నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక ఖాతాల నిర్వహణలో లోపాలు గుర్తించి బిల్డర్లపై 3.5 కోట్ల రూపాయలకు పైగా జరిమానాలు విధించారు. అలాగే ఉత్తరప్రదేశ్ రెరా కొనుగోలుదారుల నిధులను ఇతర పథకాలకు వినియోగించకుండా అదనపు నియంత్రణలు అమలు చేసింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది గృహ కొనుగోలుదారులు ప్రాజెక్టుల ఆలస్యం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కేంద్రం తీసుకున్న తాజా చర్యలు రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్థిక క్రమశిక్షణను పెంచుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిధుల దుర్వినియోగం తగ్గడంతో పాటు అసంపూర్తిగా నిలిచిపోయే ప్రాజెక్టుల సంఖ్య తగ్గి కొనుగోలుదారుల విశ్వాసం మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మరోవైపు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,00,000కు పైగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు రెరా కింద నమోదై ఉండగా 1,00,000కు పైగా ఫిర్యాదులు పరిష్కరించబడినట్లు అధికారిక లెక్కలు సూచిస్తున్నాయి.